బీఆర్ఎస్ హయాంలో ప్రతి గ్రామాలలో కూడా చిన్న చిన్న ఆలయాలున్నా పెద్ద ఆలయాలున్నా అక్కడ డబ్బులు ఇచ్చుకొని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అనేకమైనటువంటి డబ్బులు నిధులు 2000 కోట్ల పైచిలుకు నిధులు కేసీఆర్ గారు అన్ని గ్రామాల్లో ఉన్న పురాతన ఆలయాలను మంచిగా చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మన తెలంగాణలోనే దక్షిణ కాశీగా చెప్పేటటువంటి వేములవాడ ఆలయంలో రోజొక రాజన్న కూడా చచ్చిపోతుంటే కూడా పట్టించుకోనటువంటి ప్రభుత్వం ఇవాళ నడుస్తున్నది. మరి ఆ వైఖరి పోవాలి. తెలంగాణ దేవాలయాల మీద గౌరవం ఉంటే తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములవాడలో చనిపోతున్నటువంటి కోడెల విషయంలో సీరియస్గా తీసుకోవాలి. అవి భక్తులు ఇచ్చేటటువంటి కోడెలు, భక్తులు ఎంతో సెంటిమెంట్తోని తమ పిల్లలు బాగుండాలని చెప్పి వేములవాడవే కోడలు కట్టేస్తారు. నా కొడుకు కూడా, చిన్న కొడుకు కూడా నేను పోయి కోడె కట్టేసిన అంత సెంటిమెంట్ ఉంటుంది తెలంగాణలో. వేములవాడలో కోడె కడితే అటువంటి కోడలు చచ్చిపోతే ఆ కోడలు కట్టినటువంటి భక్తులు వారి మనోభావాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ చూపించి ఆపాలి. ఎందుకంటే గత 15 రోజులుగా వరుస పెట్టి వింటున్నాం, రోజు 4-5 కోడలు చచ్చిపోతున్నాయి వేములవాడలో. ఇది మనకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి తెలంగాణలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. వాటన్నిటి అభివృద్ధికి కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నది. ఇదివరకు కూడా నిధులు ఇచ్చినాం, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే, మళ్ళీ కూడా నిధులు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ.